కాకినాడ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల అమలుపై మంత్రి నారాయణ సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో P4 కార్యక్రమం అమలుకి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా P4 కార్యక్రమంలో భాగస్వామ్యం అందించాలని మంత్రి కోరారు. ఇక పేదరిక నిర్మూలన లక్ష్యంగా పనిచేయాలన్నారు. జిల్లాలో అసంపూర్తిగా ఉన్న టిట్కో ఇళ్లను వచ్చే డిసెంబర్ నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని ఆదేశించారు మంత్రి నారాయణ. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తుందని, జిల్లాలో 47,000 మంది ప్రకృతి వ్యవసాయం చేపట్టేలా ప్రోత్సహించామని తెలిపారు. ఇక 1914 మంది రైతులకు పంట రుణాలు అందించామని, 69,000 మంది కౌలు రైతులకు CCRC కార్డులో జారీ చేశామని వెల్లడించారు. రూరల్ హౌసెస్ అంటే గత ప్రభుత్వం ఈ యొక్క హౌసెస్ ని చాలా అవకతవకలు చేసింది. ఇవాళ నేను పుట్టాపురంలో యాక్చువల్గా తిరిగితే ఎక్కడికి పోయినా ప్రతి ఒక్కరు హౌస్ అడిగారు. సార్ మాకు పట్టా ఇచ్చారు, పట్టాని ఇచ్చారు, ఇల్లు ఇవ్వలేదు. ఏమో నీ స్థలం చూసామంటే నేను స్థలం చూడలేదు. ఆఖరాకి ఇవాళ డిస్కషన్ లో ప్రజాప్రతినిధులు చెప్పింది ఏంటంటే వాడు దొంగ పట్టాలు కూడా ఇచ్చేశారు సార్, ప్రింట్ చేసి ఇచ్చేశారు. వాటిలన్నింటినీ స్క్రూటినై చేసి ప్రాపర్ గా చేయకుంటే ప్రజలు ఇబ్బంది పడతారంటే కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. అయితే మళ్ళా కలెక్టర్ గారు ఎమ్మెల్యేలు కూర్చొని దాని మీద ఫస్ట్ ఒక డిస్కషన్ చేస్తామని నిర్ణయించుకున్నారు. కాన్షియన్స్ వైజ్ డిస్కస్ చేసి ఎవరికి అన్యాయం జరగకుండా, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఉన్నారు, ప్రతి ఒక్కరికి హౌస్ ఇవ్వాలి. అందుకని రూరల్ అయితే 3 సెంట్లు, అర్బన్ లో అయితే 2 సెంట్లు, వీలైనంత వరకు టిట్కో హౌస్ లాంటివి కట్టడం అనేది. ఎందుకంటే టిట్కో హౌస్ ని 2014-19లో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేశాం. ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు చెప్పింది ఒకటే, ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండేది కట్టమన్నారు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదని. అందుకని చక్కటి హౌసెస్ 7 లక్షలు శాంక్షన్ చేశాం.